శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కథా ప్రారంభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధృతరాష్ట్ర మందిరంలో సంజయుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. కురుపాండవ సంగ్రామం నిఖిల ప్రజానాశన హేతు అవుతుంది. అర్జున బాణాలనే అగ్నిలో కౌరవులు ఎండుగడ్డి పరకల వలె బూడిద కాక తప్పదు. ఇంతకు మూల కారణం విశ్వసనీయులను మీరు విడిచిపెట్టి స్వామి ద్రోహులను చేరదేయడమే. సరే, దూర ప్రయాణపు బడలిక నాకు ఎక్కువగా ఉంది, విడుతున్నాను. విశేషాలన్నీ రేపు సభాభవనంలో వినిపిస్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయునికి సెలవు ఇచ్చి ద్వారపాలకుని పిలిచి ఒక్కమారు విదురుణ్ణి త్వరగా నమ్మను అని పంపాడు. విదురుడు వచ్చి అన్నగారికి నమస్కరించాడు. ప్రభు, ఏం సెలవు అన్నాడు. మహామంత్రి సంజయుడు తిరిగి వచ్చాడు. నన్నేమేమో అని వెళ్ళాడు. రాయబార వివరాలన్నీ రేపు సభలో వినిపిస్తాను అన్నాడు. నా మనస్సు వికలమైంది. రేపు సంజయుడు చెప్పేదేమిటో తెలియడం లేదు. కంటికి కునుకు పట్టడం లేదు. మనశ్శాంతి కలిగించే మంచి మాటలు చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. ప్రభు, మీకు నిద్ర రావడం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాత్రి వేళలా నిద్ర పట్టకపోవడానికి నీతిశాస్త్ర కోవిదులు కొన్ని కారణాలు చెప్పారు. బలవంతులతో వైరం తెచ్చుకునే దుర్బలులు, పరుల సంపదలు హరించిన వారు, హరించాలనుకునే చోరులు, పరస్త్రీతో పొందుకోరేవారు, ఈ నలుగురికే రాత్రి వేళలా కన్ను మూతపడదు. నేను ఎరిగినంతవరకు ఈ దోషాలు మీలో లేవు. అయితే పరధనాపేక్ష కలిగిందా మీకు అని అడిగాడు విదురుడు. మహామంత్రి, మోక్షదాయకమైన ధర్మ విషయమే నిన్ను చెప్పమంటున్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి విదురుడు, ప్రభు, సర్వలక్షణ లక్షితుడైన ధర్మరాజు త్రిలోకాధిపత్యం వహించడానికి సమర్థుడు. అయినా ఏనాడు మీ మాట కాదనలేదు. అనకపోయినా మీరు వారిని అడవుల పాలు చేసి ఎన్ని క్లేశాలు కలిగించారు. సత్యసంధుడు, ధర్మశాస్త్ర కోవిదుడు కావడం వలనే ధర్మరాజు అన్నిటినీ సహించాడు. శకుని, కర్ణ, దుర్యోధన, దుశ్శాసనుల వంటి అయోగ్యులను విశ్వసించి మీరు పాండవుల భోగాలను హరించాలని సంకల్పించారు. నిరంతరం ఏదో కృషి చేస్తూ సాత్విక స్వభావంతో, సహనశీలతో, నిశ్చల ధర్మదీక్షతో ఉండేవారు ఏనాటికైనా సత్ఫలాన్నే పొందుతారు. వీరినే విద్వాంసులుగా లోకం సన్మానిస్తుంది. శ్రద్ధ సడలకుండా, ఆసక్తి విడవకుండా సత్కర్మ చేస్తూ ఆస్తిక బుద్ధితో ఉండేవాడు పండితుడు. పొగడ్తలకు లొంగక, క్రోధాన్ని దరిచేరనివ్వక, లజ్జా వినయాలే అలంకారాలుగా గర్వశూన్యుడై ప్రశంసలకు వంగకుండా ఉండేవాడినే విద్వాంసుడని కోవిదులు వక్కాణిస్తున్నారు. అప్రస్తుత విషయాలలో తలదూర్చరాదు. దొరకని వస్తువుల కోసం బాధపడకూడదు. పోయిన వాటి కోసం విచారించకూడదు. కష్టాలలో ధైర్యంగా ఉండాలి. ఆరంభించిన పనిని చివరి వరకు సాగించాలి. ఇవి కలవారే విద్వాంసులు. వీరు కృతజ్ఞతా సింధువులై ఉంటారు. వీరి హృదయం గంభీర గంగానదీ సదృశం. పదార్థాల యథార్థ స్వరూపం వీరికి తెలుస్తుంది. అపాయం లేని ఉపాయాలు వీరు ఎరుగుదురు. వ్యర్థం కాని వాక్కు వీరి సొత్తు. ఏ విషయాన్నైనా అవలీలగా గ్రహించి తర్కబద్ధంగా వాదించే శక్తితో శిష్టాచారాలను మర్యాదతో నడిపించగలవారు వీరు. వీరి బుద్ధి విద్యను అనుసరించి సాగుతాయి. ఒకదానికొకటి ప్రోద్బలంగా ఉంటాయి. ప్రభు, ఇక మూర్ఖులున్నారు. వారి మొదటి లక్షణం అహంకారం. విద్యాశూన్యులు, వివేకహీనులు అయినా కావలసినంత గర్వంతో ఉంటారు. ఏ పని చెయ్యరు, కానీ ఫలం మాత్రం కావాలనుకుంటారు. పరమదరిద్రంతో బాధపడుతూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు. స్నేహితులతో అన్యాయంగా చరిస్తారు. బలవంతులతో వైరం తెచ్చుకుంటారు. శత్రువులను స్నేహితులు అనుకుంటారు. మనం పిలవకుండానే వస్తారు. అడగకుండానే సలహాలు కురిపిస్తారు. ఎప్పుడూ ఎదుటివారిలో దోషాలే వెతుకుతారు. కృతజ్ఞులయందు విశ్వాసం చూపిస్తారు. అకారణంగా క్రోధాన్ని ప్రదర్శిస్తారు. శూన్యాన్ని ఉపాసిస్తారు. దరిద్రులను, దీనులను ఆశ్రయిస్తారు. తమ రక్షణలో ఉన్నవారి పోషణ భారం వహించకుండా
తమ కడుపు నింపుకుంటారు. వీరందరూ మూర్ఖులే. మహావీరుని ధనస్సు నుండి వెలువడిన బాణం వృధాగా పోవచ్చు, కానీ విద్వాంసుని వాక్కు వ్యర్థం కాదు. తన బుద్ధితో కర్తవ్యాకర్తవ్యాలను గ్రహించి శత్రు మిత్ర ఉదాసీనుల్ని గురించి సామధాన భేద దండోపాయాలు సక్రమంగా అనుసరించి ఇంద్రియ పంచకాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సమాశ్రయ గుణాలను గ్రహించి మద్యపాన మురగయా వినోద పరస్త్రీగమన పరుషభాషణ కటు స్వభావ కఠిన దండన ద్యూత క్రీడలను విసర్జించిన వారు సుఖంగా ఉండగలరు. ఒంటరిగా భోజనం చేయకూడదు, ఏకాకిగా ప్రయాణం చేయకూడదు. విషమ సమస్యలను తనకు తానే పరిష్కరించరాదు. అందరూ నిద్రించేవేళ మనం ఒక్కరం మేలుకొని ఉండడం హానికరం. మూర్ఖులు క్షమాశీలులను అసమర్థులుగా భావిస్తారు, కానీ దాన్ని మించిన శక్తి లేదు. అసమర్థులు క్షమను గుణంగా స్వీకరించాలి. సమర్థులకు క్షమయే భూషణం. సహనమనే కరవాలం ధరించిన వానికి ఎదురు లేదు. దాన్ని మించిన శాంతి సాధనం లేదు. కర్మ చెయ్యని సంసారి, కర్మకు దిగిన సన్యాసి అధములవుతారు. ఒకరి అధీనంలో ఉన్న స్త్రీని వాంఛించేవాడు, పరుల ఆశ్రయంలో బతికేవారిని చేరదీసేవాడు అధములే. శత్రువులను లక్ష్యపెట్టిన చక్రవర్తి, దేశాలు తిరగని విద్వాంసుడు, ఈ ఉభయులు వ్యర్థజీవులే. మనం సంపాదించే ధనం పాత్రులకు దానం చెయ్యకపోయినా అపాత్రులకు దానం చేసినా నిష్ప్రయోజనమే. సంపదలు కలవారు దానాలు చేయాలి. దరిద్రులు కష్టాలు భరించగలిగి ఉండాలి. వారికి దానగుణం, వీరికి సహన శక్తి లేకపోతే ఈ ఉభయుల మెడకు బండరాయి కట్టి లోతైన నీటి మడుగులో పారవేయాలి. దారా పుత్ర సేవక జనానికి సంపదలు ఉండవు. వారు ఎవరి రక్షణలో ఉంటారో వారి సంపదలు ఆ యజమానివే. పరధనాపహరణం, పరనారీ సాంగత్యం, సుహృజ్జన పరిత్యాగం అనే దోషాలు మన ధర్మ ఆయుర్దాయ కీర్తులను నాశనం చేస్తాయి. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.